దండాలరా. ఆగు, నేను పనిలోంచి తీశాను. ఇంటికి పో. ఏం తప్పు చేసేంతారా? నిక్కి నీలిగి 9ంటికి వస్తే ఇక్కడ పని ఎవరు చేస్తారా? ఇదే నీ బాబు గారి కంపెనీయా? పిల్లడు గంటలో వెళ్తగా ఉంటే ధర్మాసుపత్రికి తీసుకెళ్ళాను. అరగంట ఆగిపోయింది. ఇది తప్పుగా అయింది తారా. రోజుకో సాకు చెప్తారు రాస్కల్స్. నిన్ను పనిలోంచి తీసేసి ఇంకోటి పెట్టుకున్నాను. నా కుటుంబం మొత్తం నా కూలి మీద ఆధారపడి ఉన్నారు బాబు. నా పొట్ట మీద కొట్టకండి. ఈ పాదాలు పెట్టుకున్నా. నువ్వు కాళ్ళు పట్టుకున్నా, నేల మీద తలబాదుకున్నా, నిన్ను మళ్ళీ పనిలో పెట్టుకోను. వెళ్ళి అతన్ని పనిలో చేర్చుకో. ఏ ఆర్డర్ ఇస్తున్నావా? ఎవరు నువ్వు? నీలాంటి గుంట నక్కల పాలిటి కొదమ సింహాన్నిరా. పనిలో చేర్చుకో. కుదరదు. వాడికి వదులు ఇంకొన్ని చేర్చుకున్నాను. ఆ మనిషికి నువ్వు ఎందుకు పనిచ్చావో కూడా నాకు తెలుసు. వాడికి వచ్చే జీతంలో సగం నీకు లంచం ఇచ్చాడు. కక్కిన కూటికి ఆశపడి ఓ ముసలాడి తినే కూటిలో దుమ్ము కొడతావా? నాకు తిక్కరేగిందంటే నీ పంమ రేగుతుంది. ఏం కూర్చో? ఏమిటి గొడవ? ఏం జరిగింది? ఈరిగాడి పనులకు ఆలస్యంగా వచ్చాడని తీర్చాను సార్. ఎతనెవడో ఒక వాయించాడు సార్. ఎవడరా నువ్వు? చెప్పరా నేనెవడో. మనలాంటి గుంట నక్కల పాలిట కొదమ సింహం సార్. అంతేకాదు, ఈ సింహానికి తిక్కరేగిందంటే మీ పంబ రేగుతుంది. ఓ చిట్టెలి గాడి మీదకి మీరెందుకు? నేనే వీడి ఎముకలు లెక్క పెట్టి మరీ పాతి పెడతాను. బతికి బట్టగట్టే యోగం లేనట్టుంది పాపం. రా. డ్యూటీలో ఉన్నప్పుడు నేను ఎవరిని కొట్టను కనుక బతికిపోయావు. వీడిని కొట్టండి, నరికేయండి. మర్యాదగా అతన్ని పనిలో చేర్చుకుంటావా, లేకపోతే నా పనులను చేసుకుపోమంటావా? పనిలో చేర్చుకుంటారు. విరిగా వెళ్ళి పని చూసుకో. చిత్తబాబు, నేను వెళ్ళిన తర్వాత అతను పొమ్మన్నావా? అన్ను వేరే గారిని ఎంతో దూరంగా చూసుకుంటారు. నువ్వు వెళ్ళి పని చూసుకో. దండాలి బాబు గారు. కోటలో బాగా వేశాం. ఈ ఎలుక బంటిని వీడిని పెంచి ఆ గుంటనక్కని ఓ కంట కనిపెట్టాలి, కక్ష తీర్చుకోవాలి. అవునబ్బాయి, ముందున్న ముసళ్ళ పండుగ.
సచ్చినోళ్ళు మాయదారి సచ్చినోళ్ళు వాళ్ళు చాలా పగల ఎంతంత దెబ్బలు కొట్టిపోయారు. మైకులను బట్టి దొంగ దెబ్బ తీశారమ్మా. లేకపోతే నా కీళ్ళిచ్చి పళ్ళు కుట్టుకునేవాడిని. కడుపు నిండా తిన్నావు చాలు కానీ ఊరికే ఎగిరెగిరి పడక మూల పడుకోమని చెప్పు సీతాలు మీ మామ చేతికి గాజులు తొడిగించి కూర్చోలేదని చెప్పాం మా అబ్బాయికి. ఆ నాగరాజు గారి గురించి బయట వాగద్దని చెప్పాను. తప్పదాగి నోటుకొచ్చినాడు వాగడం ఎందుకు? ఎందుకు తప్పదాగిన వాడికి ఏది వాగాలో ఏ దోచుకోవాలో ఎలా తెలుస్తుందమ్మా? తెలియకపోతే ఒక సీసా తాగి చూడమని తెలుస్తుంది. పెద్ద దెబ్బలు ఏమైనా తగిలేమో కనుక్కో. అట్లా గోడకేసి తిరగడకపోతే సూటుగా నన్ను అడగకూడదు కాబోలు. అప్పుడే ఈ బాబాయ్ పరగాడైపోయాడా? రోజు బాబాయ్ అనే కమ్మడి పిలుపు వినటం అలవాటైపోయింది. రేపటి నుంచి అందగాడు అలా పిలవకపోతే ఆ మాట నేను తట్టుకోలేదు. దిగుతో కుంగిపోతాను. ఆ పైన పోతాను. బాబాయ్ 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 దండాలు సార్, దండాలండి. మందు పెడుతున్నారా? కొట్టండి సార్, బాగా కొట్టండి. ఈ ఆంధ్రదేశం రౌడీ రాజుని కేడీ చక్రవర్తిని చిదుకొట్టారు సార్, చిదుకొట్టారు. ఎవరు? ఓ సుక్కే ఉండి చెప్తాను. ఎంత ధైర్యంగా నీకు? నా గదిలో తాగి వస్తావా? మనసు బాగలేక మందు కొట్టాను సార్. నా బాగుంటేనండి. సార్, ఆ రావుడుని బేవుడుని దొంగ చెట్టుగా తుబగట్టి కాల్చి చంపాడు సార్. వాళ్ళు పక్కలో బయలుదే ఉన్నారు సార్. వాళ్ళే ఇంతకాలం పువ్వులతో తిరిగి బతుకుతున్నందుకు మీరు సుఖంగా ఉండాలి సార్. అదే చాలా మంచి సలహా ఇచ్చేవరా. ఒక చిన్న కోరిక ఉంది సార్. ఎంతో కాలంగా ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలని ఆశగా ఉంది సార్. అది మీ చేతుల మీద కట్టుబడితే ఈ పని మానేసి మీ విషయాలు ఎవరికి చెప్పకుండా ఆ ఇంట్లోనే పడి ఉంటుంది సార్. నా విషయాలు ఏమీ బయట పెట్టవా? ఎవరికి చెప్పరు సార్. తలుపులు వేసుకుని అందులో ఉంటాం. అయితే డబ్బు ఇస్తాను, ఇల్లు కట్టుకో. చిత్తం బాబు. బాబు జాతర ఉండండి బాబు. ఆ భీముడు మిమ్మల్ని దుర్మార్గుడని, ఎదవని, చండాడని, కూడని ఈ పొగడ్తలు విని ఆనందించలేక ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాను. వెళ్ళిరా. అలాగే దొరా బాబు. ఇంటి సంగతి మర్చిపోయానే. నా దారే నా బాబే. ఇల్లు కాదురా, సమాధి కడతాను. నిన్ను రావుని భీముణ్ణి కట్టగట్టి కైలాసం పంపిస్తాను.